చీకటి చెరిపేయని కలలే కనాలి, ఆవేకువే దరి చేరగా నిజమే అవ్వాలి. నేను మౌనికాని, విజేత ద్వారా నేను మంచి సింగర్ అని మీకు తెలుసు. ఎప్పుడు ప్రోగ్రామ్స్ ఉన్నా నేనే పాడతాను, యాన్యువల్ డే కూడా నేనే పాడతాను. ఇంకా ఈ స్కూల్లో మేడం నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు. రిహార్సల్ ఉన్నా ప్రోగ్రామ్ ఉన్నా నన్ను పంపిస్తా అంటే పర్మిషన్ ఇస్తారు నాకు. మౌనిక అది చాలా స్వీట్ వాయిస్ అండి, అది దేవుడిచ్చిన వరము. అమ్మాయి చాలా సాఫ్ట్ స్పోకెన్, అల్లరి చేస్తుంది, చేయదని కాదు, కానీ అది ఎవరికి కనిపించదు. తను ఫైనల్స్కి చేరుకుంది. చాలా 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 సంతోషంగా ఉంది మాకందరికీ. అలాగే తను ఫ్యూచర్లో గ్రేట్ సింగర్ కావాలని మేము అందరము కూడా కోరుకుంటున్నాం. ఓ ప్రేమ సుఖమని కలయిక కలాని తలచుటే మధురమా, మృతులకు చితులకు ముగియని కదలివి కదలిరా ప్రణయమా, అడుగులు చిలికిన రుధిరపు మడుగుల ఎరుపులే ప్రణయమా, జారిపోయే కాలం జారిపోయే యోగం, రగులుతున్న గాయం నేనడగలేను న్యాయం, కరువవుతాను కన్నుల్లో గురుతుంటాను గుండెల్లో. ఓ ప్రేమ నా ప్రేమ ప్రేమిస్తే చావేనా, దైవాలాడే చూడం దయ్యం పాడే వేదం, రక్తంలోని సుడిగుండం రాయిపోయే అనుబంధం. ఓ ప్రేమ నా ప్రేమ ప్రేమిస్తే చావేనా. థ్యాంక్ యూ. వాజీ వాజీ మౌనిక
నిజంగానే పేరుకి తగ్గట్టు నువ్వు సైలెంట్ కిల్లరే. ఏం తెలియని అమ్మాయిలో ఉన్నావు, చక్కగా స్వీట్గా పాడావు. నీ పర్ఫార్మెన్స్ ఎంతవరకు అక్కడ నచ్చిందో తెలుసుకుందాం. మౌనిక, ఓ ప్రేమ అని పాడగా, ఓ ప్రేమ అని ఒకసారి ఓ ప్రేమ లైన్ ఓ పాడు. ప్రేమ నా ప్రేమ ప్రేమిస్తే చావేనా. ఓకే ఓకే, యాక్చువల్గా ఇప్పుడు బాగుంది నీ వాయిస్, ఓకే. బట్ ఈ శృతిలో బాగుంది. ఇంత కంగుమంటేనే వాయిస్ అపీలింగ్గా ఉంటుంది. చిన్ని మౌనిక చాలా క్యూట్గా ఉంటుంది, క్యూట్గా పాడుతుంది. ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉండరు, చాలా దూరంగా ఉంటారు, వాళ్ళు వైజాగ్లో ఉంటారు. కేవలం మ్యూజిక్ కోసమే హైదరాబాద్లో వాళ్ళ మేనమామ వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో ఉంటూ ఇంత చిన్న వయసులో తల్లిదండ్రులని వదిలేసి ఉండడం చాలా కష్టం. మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ అమ్మాయికి, చాలా అంటే చాలా. సాడు బొంగరం తళ తళ ఉంగరం నెల్లూరి పొంగడం మావిడాడ సంగడం పచ్చగొట్టి పట్టు చీర జాజికాయ జాంపండు నల్లి బల్లి పిల్లి నీ తల్లి నా చెల్లి ఆ గల్లి అరకెళ్ళి వామో ఆ గోలి సోడ బుస్సన్న నాకు చెడుగుడంటే భయ్యో గుడుగుడంటే భయ్యో చెడుగుడంటే భయ్య నాకు గుడుగుడంటే భయ్యో కొమ్ము దూకుడాటంటే మహాభయం రో కొంగంటే భయ్య నాకు చీకటంటే భయ్యో నిలువెల్లా దోస్తడని యమా భయం రో టెలిఫోను బిల్ అంటే తెగని భయం రో ఫుల్ ఐస్ క్రీమ్ అంటే అమో భయం రో ఇంతకింత ఎక్కువైన పెద్ద భయం రో మావా చక్రం వచ్చింది మావా చక్రం వచ్చింది చక్రం వచ్చింది మాయ చక్రం వచ్చింది చక్రం వచ్చింది మావా చక్రం వచ్చింది చక్రం వచ్చింది మాయ చక్రం వచ్చింది ఎరుపు చూస్తే భయం తెలుపు చూస్తే భయం ఎరుపు చూస్తే భయం నాకు తెలుపు చూస్తే భయం ఏ రంగు వస్తువైనా బోరింగు భయం రో నుంచున్న భయం అవుతున్న భయం కాకుందా అంటే వడి దొంగ భయం రో ఇంటిలో నారు బయట అన్ని భయాలే ఎందరినో మందులడిగి ఇసిగిపోయాలి ఏ మందు పడక నాకు ఎలా ఎర్రిగా చక్రం వచ్చింది మావా చక్రం వచ్చింది చక్రం వచ్చింది మాయ చక్రం వచ్చింది చక్రం వచ్చింది మావా చక్రం వచ్చింది చక్రం వచ్చింది మాయ చక్రం వచ్చింది. థ్యాంక్ యూ. నువ్వు మౌనికవేనా? అందుకనే మౌనికనేనా? అయ్యో నేను అనుకోలేదే, ఎందుకంటే నువ్వు అలా కనిపించలే ఇప్పుడు బుజ్జిగా ఎంతసేపు అలా 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 పాడేస్తున్నాను. వాళ్ళేంటి ఫుల్ డాన్స్ వన్స్ మోర్ అంటారు కదా వాళ్ళు. వన్స్ మరి మాస్ రౌండ్ కదా మాస్ రౌండ్ కదా. అధ్యక్ష, సరే నాకు కూడా కొంచెం అక్కడ వచ్చి బాగా ఆడాలని ఉంది. ఎక్కడ నేను వచ్చి ఆడితే మాకు భయపడిపోతుందేమో అని ఇక్కడే కూర్చున్నాను. నువ్వు మళ్ళీ పాడితే మేమందరం వచ్చి ఆడతాం. నువ్వు రెడీ?
హ్యాట్స్ ఆఫ్. మొత్తం అంత టీం అంతా అలాగే డాన్స్ ఫ్లోర్ మీదకి. ఓకే, యాక్చువల్గా తనకు ఒంట్లో బాగాలేదు సార్, ఆయన ఇంత ఎనర్జీగా పాడుతుందని అనుకోలేదు అసలు. గ్రేట్ మౌనిక, సూపర్. థ్యాంక్ యూ. ఇంకా నీ మెంటర్ని అడిగే ముందరే నేనే చాలా హ్యాపీగా ఎందుకు ఫీల్ అయిపోతున్నా అంటే బ్యాలెన్స్డ్ గా వచ్చాయి. దట్స్ క్వైట్ కన్సిస్టెంట్ స్కోర్. బట్ నాకు ఒక విషయం అర్థమవుతుంది కారుణ్య. చెప్పండి సార్. ఇట్స్ నాట్ ఎ లెసన్ ఫర్ ది చిల్డ్రన్, ఇట్స్ ఎ లెసన్ ఫర్ మీ. చెప్పండి సార్. ఎందుకంటే ఇట్లాంటి ఎక్స్పీరియన్స్లో నేను జడ్జిని ఇక్కడ ఈ స్థానంలో కూర్చుంటే నాకే అన్నీ తెలుసు, మీరే నా దగ్గర నుంచి నేర్చుకోవాలని ఏం లేదు. టుడే అట్ దిస్ వెరీ మూమెంట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ వెరీ గ్రేట్ లెసన్. మొదటి నుంచి కొంతమంది సింగర్స్ పేర్లు అనవసరం, కొంతమంది కన్సిస్టెంట్గా ఎక్కువ స్కోర్ చేసుకుంటూ వస్తున్నారు, కొంతమంది అలా తక్కువలో మైల్డ్గా ఉన్నారు. బట్ మాస్ రౌండ్ వచ్చేసరికి అనూహ్యంగా, అనూహ్య అంటే నీ పేరు కాదు అనూహ్యంగా అంటే మనం ఇమాజిన్ చేయలేని విధంగా కొంతమంది ఎక్కువ బాగా స్కోర్ చేస్తున్నారు. దట్ మీన్స్ సర్ప్రైజ్ అంటారు. ఇట్స్ సర్ప్రైజ్ ఫర్ మీ. ఒక పర్టికులర్ జానర్కి పనిచేయని వాయిస్లో వేరే జానర్లో బాగా షైన్ అవుతాయన్న దానికి అగైన్ అండ్ అగైన్ ఇట్స్ ఎ లెసన్ ఫర్ మీ. ఎందుకంటే ఒక ఏరియాలో పనికిరాని వాళ్ళు వేరే ఏరియాలో ఎక్సలెంట్గా షైన్ అవ్వచ్చు. అది చెప్పలేము, ఇట్స్ గాడ్ గిఫ్ట్. అది మనం ఏ పొట్టులో ఏ పావుందో అంటారు. అందుకనే ఎవరు కూడా పర్టికులర్ దాంట్లో నేను షైన్ అవ్వలేకపోయానని చెప్పి బాధపడకూడదు అనేది మళ్ళీ నొక్కి వక్కానించదగినటువంటి లెసన్ అనమాట ఇది. ఎందుకంటే ఈ స్కోర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుంది. నేను ఏం స్కోర్ ఇవ్వకపోతున్నా నాకే తెలియదు. బట్ ఇట్స్ సర్ప్రైజ్ నాట్ ఓన్లీ ఫర్ యూ అండ్ ఫర్ మీ. సో ద టోటల్ will be 38. Wow! Thank you, sir. Thank you. Highest till now. నా హ్యాపీయెస్ట్ మూమెంట్ విజేతలో కీరవాణి గారు నన్ను ఒక సాంగ్కి ఒరిజినల్ సింగర్స్ కన్నా బాగా పాడామన్నారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను మోనికా ఫ్రెండ్ని, నా పేరు శ్రీలేఖ. విజేతలో మోనిక చాలా బాగా పాడుతుంది. మోనిక చాలా బాగా పాడుతుంది. చలి చంపుతున్న చమక్కులో చలి చెంతకొచ్చింది. చలి చెంతకొచ్చే తడుపులో గిలిగింత గిచ్చింది. వయసాగినది రేగినది సరసములోన, చలి లాగినది రేగినది సరసకురానా. తల తీరదులే తెలవారదులే చక్కని చిక్కని చక్కిలి గిలి చలి చంపుతున్న చెమక్కు చలి చెంతకొచ్చింది. చలి చెంతకొచ్చే తడుపులో గిలిగింత గిచ్చింది. కొట్టింది అడవే మన గొడవే వింటూ, జో కొట్టింది ఒడిలో ఉరవడులే కంటూ, నిమ్మంటుంది ఏదేదో మనసు, తెమ్మంటుంది ఎంతో నీకంతా తెలుసు. అరవిరిసిన తలపుల కురిసెను కల కలిసిన మనసులలో, కురి విరిసిన బలపుల తెలిపెను కథ పిలుపుల మలుపులలో, ముదురగ ముదిరెను మధువుల వల అదిరిన పెదవులలో, కుదరక ముసిదెను అలకల అలచిలకల పలుకుల చిలిపిన చెలుపులను, తొలకరి సిరిజల్లులను. చలి చంపుతున్న చమక్కులో చలి చెంతకొచ్చింది. చలి చెంతకొచ్చే తలుపులో గిలిగింత గిచ్చింది. వయసాగినది రేగినది సరసములోన, చలి లాగినది రేగినది సరసకురానా. తల తీరదులే తెలవారదులే చక్కని చిక్కని చక్కిలి గిలి చలి చంపుతున్న చమక్కులు చలి చెంతకొచ్చింది.
మౌనిక గత ఎపిసోడ్ లో ఏమో మాస్ పాట అని చెప్పేసి అలా పాడేశావు. ఇంకా రిథం అలా కంటిన్యూ అవుతోంది. రాజమౌళి గారు, మీకు మా మౌనిక పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? వెన్నెల కంటి గారు చాలా ఆనందిస్తారండి. ఎందుకంటే ఆయన రాసిన పాటని చాలా కష్టం, ఆ చరణం ప్రతి పదం అర్థమయ్యేలా పాడడం చాలా కష్టం. సో అంత చిన్న పాప అలా పాడిందంటే ఆయన చాలా ఆనందిస్తారు. ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండ్ చాలా బాగా పాడింది అది. గుడ్ గుడ్. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను ఒక రాక్షసుడిలాగా, రాజమౌళి ఒక దేవుడిలాగా, అందరూ ఆనందంగా చూస్తూ ముఖాలు ఇంత చేసేసుకుని థ్యాంక్ యూ మీరు అంటుంటే నేను ఇన్నాళ్ళు ఏంటి ఎపిసోడ్గా నేను రాక్షసున్నా నాకు డౌట్ వస్తుంది. నేను రాక్షసున్నామా? ఓకే, మార్కులు ఇస్తే ఎందుకు అవుతారు సార్ అనేది. అది చాలా డిఫికల్ట్. ఒరిజినల్ సింగర్స్ కన్నా బాగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ సార్. అంతకంటే ఏం కావాలి? థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం ఒరిజినల్ సింగర్ కన్నా, ఒరిజినల్ సింగర్స్ ఎవరు? చిత్ర గారు. మనో చిత్ర గారి కన్నా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. గాత్ర శుద్ధి చూసావా? జుంబోయ్ అని వాయిస్ చేంజ్ చేసినందుకు, చేంజ్ చేసి పాడినందుకు, 2 రకాలుగా పాడినందుకు, ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేసినందుకు, ఉచ్చారణ వెన్నెల కంటి గారు సంతోషించే విధంగా పాడినందుకు, శృతి మెయింటైన్ చేసినందుకు. ఓకే, నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్స్ ఇళయరాజా గారు, కీరవాణి గారు, ఇంకా ఏఆర్ రెహమాన్ గారు. నాకు ఇష్టమైన సింగర్స్ బాలు గారు, సుశీల గారు, జానక్ గారు, చిత్ర గారు. తను విజేతలో గెలవడానికి చాలా ప్రాక్టీస్ చేస్తుంది. ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఇంకా పేరెంట్స్ అందరు నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. మోనికా, ఓ మై డార్లింగ్. ఓకే, థ్యాంక్ యూ. సరే, మరి ఇప్పుడు మూవింగ్ ఆన్ టు సీరియస్ థింగ్స్. లాక్ చేస్తాను ఆల్రెడీ. 30 మా మాటల్లోనే మీరు లాక్ చేస్తారు. సో 33. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా 34 ఇవ్వాలి, దాన్ని ఇవ్వలేకపోతున్నా. ఎందుకు సార్? గాత్ర శుద్ధికి సరిగ్గానే ఇచ్చాను, బాగుంది, చక్కగా ఉంది, ఉచ్చారణ పర్ఫెక్ట్గా ఉంది, శృతి నిలబడింది, బాగానే నిలబడింది, భావం ఆగిపోయింది. ఎందుకు ఇవ్వలేకపోతున్నానంటే లయలో ఇంకొకటి ఇవ్వాలనుంది, కానీ 10 మ్యాక్సిమం. లయకి 11 ఇవ్వాలి మీకు, బట్ ఏం చేయాలి, అక్కడ 11 లేదు, అక్కడ డిజిట్. ఎందుకు సార్? ఎందుకంటే అంత హుషారు క్రియేట్ చేస్తుంది. మాస్ సాంగ్స్ పేరు చెప్పి మనం మాస్ రౌండ్ లో ఏవేవో పాడారు. అవును,
ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను ఎంజాయ్ చేయలేదు. నాకు మాస్ అంటే పడదు. నేను ఎప్పుడు క్లాసే, ఎప్పుడు సాఫ్ట్గా, నేను మంచి సాఫ్ట్ సాంగ్స్ నేను ఇష్టపడతా. మాస్ సాంగ్స్ నాకు ఎక్కువ. ఈ రోజు అంటే స్టెప్స్ వేస్తున్నారు వాళ్ళందరూ. అవును సార్. ఎవరు పడితే వాళ్ళు స్టెప్స్ వేస్తున్నారు. వీళ్ళందరికీ గురువు గారు నాగేశ్వరరావు. అవును సార్. ఆయనే నేర్పారు స్టెప్స్ అందరికి. అది కరెక్ట్ మాస్ ఆయన దగ్గరే ఉంది, ఎవరి దగ్గర లేదు. ఆ మాస్ నాకు ఇవాళ దొరికింది. నాకు కూడా యాక్చువల్గా వచ్చి స్టెప్స్ చేయాలనిపించింది ఇప్పుడు. నేను వేస్తే బాగోదు, ఏ దేవిశ్రీ ప్రసాద్ వేస్తే బాగుంటుందో, నేను వేస్తే ఎవరు తట్టుకోలేరు. అందుకే నాగేం తప్ప మిమ్మల్ని క్షమించాను. కానీ లేకపోతే నాకు యాక్చువల్గా ఈ పాట నేను వచ్చి స్టెప్స్ వేయాలనుకున్నా. అలా అనిపించింది కాబట్టి లయలో 11 ఇవ్వాలనుకున్నా. బట్ 11 లేదు. ఏం చేస్తావమ్మా? అసలు మ్యూజిక్ మేము పొద్దు నుంచి పాడుతుంటాము, సెషన్స్ అవుతుంటాయి, నేను టీచ్ చేస్తుంటా, వాళ్ళు నేర్చుకుంటుంటారు. ఈవినింగ్ దాకా కూడా తను అసలు అలసిపోయి, చూస్తే అలా ఉంది సన్నగా, కానీ ఈవినింగ్ దాకా కూడా తనలోని ఎనర్జీస్ లెవెల్స్ లో అన్నమాట. అంటే దానికి కారణం తన ఇంట్రెస్ట్. మన ఇష్టం మనమింటే ఉంటాం, ఆనందం మన ఆక్సిజన్ ఉంటాం. గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడి, గోగులు కొలిచే వారెవరమ్మ ఓ లచ్చా గుమ్మాడి. గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడి, గోగులు కొలిచే వారెవరమ్మ ఓ లచ్చా గుమ్మాడి. ఓ లచ్చా గుమ్మాడి, ఓ లచ్చా గుమ్మాడి. పొద్దు పొడిచే ఓ లచ్చా గుమ్మాడి, పుత్తడి వెలుగులు కొత్తగా వెలిగే ఓ లచ్చా గుమ్మాడి. పొద్దు కాదది నీ ముద్దు మోమున దిద్దిన కుంకుమ తిలకమే సుమా. పొద్దు కాదది నీ ముద్దు మోమున దిద్దిన కుంకుమ తిలకమే సుమా. వెలుగులు కావవి నీ పాదాలకు అలదిన పారాణి, జిలుగులే సుమా. గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడి, గోగులు కలిపే వారెవరమ్మ ఓ లచ్చా గుమ్మాడి. గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడి, గోగులు కొలిచే వారెవరమ్మ ఓ లచ్చా గుమ్మాడి. ఓ లచ్చా గుమ్మాడి, ఓ లచ్చా గుమ్మాడి. గుమ్మడి, నువ్వు గుమ్మడి. నీ పాటకి రియాక్షన్ అక్కడ కనిపిస్తూనే ఉంది, ఇక్కడ కూడా ఇంకో రకమైన రియాక్షన్ కనిపిస్తూనే ఉంది. అయినా సార్ దగ్గర నుంచే మనం మాటల్లో తెలుసుకుందాం. ఉచ్చారణకు కూడా ఐ థింక్ ఐ కెన్ యాడ్ 1 more. ఓకే. అపీల్స్ లేకుండానే ఫస్ట్ పెరిగిపోతున్నాయి. ఏం దీపు? 36. సూపర్. థ్యాంక్ యూ సార్. 36. థ్యాంక్ యూ సార్. వన్ ఆఫ్ హైయెస్ట్ స్కోర్స్. మౌనిక హ్యాపీ? హ్యాపీ. వెళ్ళిపో దీపు అనే దగ్గరికి. ఒక్క నిమిషం. ఇందులో నీకు మార్కులు ఎందుకు వచ్చినాయి అంటే నువ్వు అందమైన మెలోడియస్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి. థ్యాంక్ యూ సార్. దీపు చక్కటి పాట ఇచ్చావు ఆ అమ్మాయికి. సో నీ వల్ల ఆ అమ్మాయికి మార్క్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుర్తుపెట్టుకో. మోనిక గెలవాలని అనుకుంటున్నాను విజేతలో. తనకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఒక్కొక్కసారి సడన్ గా వాళ్ళ తల్లిదండ్రులు గుర్తొస్తారు, ఒక్కొక్కసారి కొంచెం మూడీ అయిపోతుంది. అప్పుడు ఇంకా మళ్ళీ ఏదైనా మంచి పాట పాడిన తర్వాత మళ్ళీ మన లోకంలోకి వచ్చేస్తుంది. అమ్మా చూడాలి నిన్ను, నాన్నను చూడాలి,
ఎక్స్ప్రెషన్లో 6 మార్కులు కనిపించేస్తున్నాయి అప్పుడే. జిగ్ 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 జిగేల్మని. మరి మిగతా విషయాలు అమ్మ చూడాలి అన్నావు, ఒక్కసారి కూడా అమ్మ పాడాలి అనవే, ఒకసారి పాడు. అమ్మ పాడాలి. తర్వాత పాటలో మార్కులు రావాలి. వచ్చినాయిగా. చక్కటి చిన్న పిల్ల ఎడారిలో తప్పిపోతే ఎవరికన్నా బాధ కలుగుతుంది, కన్నీళ్ళు వస్తాయి. అయితే ఫస్ట్ 2 లైన్స్ మరీ ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. నువ్వు మామూలుగా పాడితేనే చక్కగా ఉంటుందమ్మా. మామూలుగా పాడు, అలా నొక్కకుండా చూడాలి అని నొక్కకుండా మామూలుగా పాడు. అమ్మ చూడాలి, పాడు. నిన్ను నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి. ఇట్లా ఎందుకు పాడలేదు? ఎక్స్ట్రాగా ఎఫెక్ట్ కావాలని ఎదురు పెట్టావు. నువ్వు మామూలు చక్కగా ఉన్నావు, చిన్నపిల్లవు. నువ్వు మామూలుగా పాడితేనే అపీలింగ్గా ఉంటుంది. ఓకే, నువ్వే చిన్నపిల్లవి. నువ్వు చిన్నపిల్ల ఎందుకు ఎక్స్ట్రాగా మళ్ళీ ఇంకా చిన్నపిల్ల అయిపోవద్దు. ఓకే, హాయిగా ఉంది పాట. ఓకే, మంచి మార్కులు వచ్చినాయి, లాక్ చేస్తాను. తనకి ఎంత సీరియస్నెస్ అంటే మ్యూజిక్ అంటే, షీ థింక్స్ దట్ షీ షుడ్ సింగ్ పర్ఫెక్ట్లీ. అసలు ఎక్కడ నాది కొంచెం తప్పు పోయింది అని చెప్పినా తను ఒక్కసారి సెన్సిటివ్, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. నేను విజేత ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళకి ఒక మెసేజ్ చెప్దాం అనుకుంటున్నాను. ఇంత కష్టపడి చదివి ఇండియాలో వేరే కంట్రీస్కి లో పనిచేసే కన్నా ఇండియాలోనే పనిచేసి ఇండియా నెంబర్ 1 చేస్తే బాగుంటుంది. నీ ధర్మం, నీ సంఘం, నీ దేశం నువ్వు మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. సత్యం కోసం సతిని అమ్మినదెవరు? హరిశ్చంద్రుడు. తండ్రి మాటకై కానలకేగినదెవరు? శ్రీరామచంద్రుడు. అంత సేవకై అంకితమైనది ఎవరన్నా? లక్ష్మణ. పతి దైవమని తరించిపోయినదెవరమ్మా? సీతమ్మ. ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం అనుసరించుటే ధర్మం, అనుసరించుటే నీ ధర్మం. నీ ధర్మం మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. స్వతంత్ర భారత రథ సారథియై సమరాన్న దూకె నేతాజీ. సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ. గుండుకెదురుగా గుండె నిలిపెను ఆంధ్రకేసరి టంగుటూరి. తెలుగు వారికొక రాష్ట్రం కోరి ఆహుతి ఆయను అమరజీవి. ఆ దేశ భక్తులు వెలసిన దేశం నీవు పుట్టిన భారతదేశం, నీవు పుట్టిన ఈ దేశం. నీ ధర్మం మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. నీ ధర్మం, నీ సంఘం, నీ దేశం నువ్వు మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు, మహనీయులనే మరవద్దు. థ్యాంక్ యూ. మౌనిక, నీ మెసేజ్ చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. నీలాంటి వాళ్ళు రోజు మెసేజ్ ఇస్తే బోల్డ్ ఎంతమంది మెసేజ్ ఫాలో అయిపోతారు తెలుసా. సో రోజు మెసేజ్ ఇవ్వు. కానీ నీ పాట గురించి అక్కడ లాక్ కూడా చేసి పెట్టేశారు. 35 మంచి మార్కులు. సో ఫస్ట్ ఇది ఒకసారి చప్పట్లు వేసేసుకుందాం. ఈ మెసేజ్ ఇచ్చావు, బాగానే ఉంది, నాకు నచ్చింది మెసేజ్. అంటే
విజేత కావాలంటే ఇండియాలోనే విజేతలు అవ్వండి, మీరు బయటకు వెళ్ళక్కర్లేదు నీ ఉద్దేశం, అంతే కదా? ఇక్కడే ఉండి మనం విజేతలు అవ్వచ్చని మెసేజ్ ఇచ్చో పాట పాడావు, రెండు కంబైన్డ్గా చేయొచ్చమ్మా. నీ ధర్మం మరవద్దు, బాగా చదివి ఉద్యోగాలకు విదేశాలకే వెళ్ళొద్దు అని పాడు. ఓకే, నెక్స్ట్ టైం. రైట్, ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. బాగా ఆడుకుంటూ ఉంటుంది. ఎంత ఆడినా ఒక్కోసారి మనకు అనిపిస్తుంది తనకి కాన్సన్ట్రేట్ చేయదేమో అనిపిస్తుంది, కానీ చాలా కాన్సన్ట్రేషన్, ఎందుకంటే దానికి కారణం ఇంట్రెస్ట్ తనకి. కష్టపడే వాళ్ళు ఎప్పుడు విన్నర్స్గా అవుతారని నా నమ్మకం. ఎవరైతే 100% కష్టపడతారో వాళ్ళు విన్నర్స్ అవుతారు. ఈ అమ్మాయి 100% కష్టపడుతుంది కాబట్టి ఆ అమ్మాయి డెఫినెట్గా విన్నర్ అవుతుంది అని నాకు నమ్మకం. ఎందుకంటే తనకి మ్యూజిక్ పట్ల శ్రద్ధ ఉంది, భక్తి ఉంది, విజేత కాంపిటీషన్ పట్ల 100% సీరియస్నెస్ ఉంది. తలుపు కిర్రున చప్పుడైనది, గుండె జల్లున కొట్టుకున్నది. తలుపు కిర్రున చప్పుడైనది, గుండె జల్లున కొట్టుకున్నది. మెల్ల మెల్లగా కళ్ళు తెరచినే వచ్చినదెవరో చూశాను, వచ్చినదెవరో చూశాను. ఎవలాలు? నల్లని వాడు, గుట్ట కన్నుల వాడు, గుబురు మీసాల వాడు. అయ్య బాబోయ్, 6 అడుగుల పొడుగువాడు. ముద్దులిమ్మని నన్ను అడిగినాడు. ఏయ్, వాణ్ణి నిన్నలికెత్తాను. నేనివ్వ రానివ్వనంటూ మొగము దాచుకున్నా. పోనివ్వ బుద్ధివ్వమంటూ జడను లాగినాడు. అమ్మా నాన్న కాపాడమంటూ అల్లాడిపోయాను. అయినా గాని వదలక్క నన్ను ఉరిసి పట్టినాడు. అంతలో వచ్చింది. ఏమిటి మోల్చా? కాదు, మా అమ్మ. ఏమంది? వెళ్ళవే నా తల్లి, వెళ్ళవే అమ్మా, ముద్దులిస్తే నీకు డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు, డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు అని ముందుకు తోసింది. అది తల్ల కాదు, లాక్షచి, పిచాచి, దెయ్యం. తర్వాత ఏమైందో చెప్పు. అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. ఏమిటి, అప్పుడు నీకు 5 ఏళ్ళా? అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. వచ్చినది మా తాతయ్య. తాతయ్య 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 తకతయ్య తాతయ్య అని చెప్పవే. తాతయ్య తకతయ్య తాతయ్య తకతయ్య. తాతయ్య కొంప ముంచేశాలు.
మౌనిక నేను వచ్చేచ్చా. ఏమిటి మూర్ఛ కాదు నేనే. మరి నీకు మరి మౌనిక నీకు మార్క్స్ భావం అయితే ఇప్పటివరకు ఎవరు 10 ఫస్ట్ ఆఫ్ ఆల్ వేయించుకోలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇచ్చేసారా? ఓకే, మరి అయితే మీరు చప్పట్లు కొట్టండి బాగా. వెరీ గుడ్. ఇప్పుడు మిగతా విషయాలు మనం జడ్జి గారి నుంచి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. ఏ మౌనిక, నీకు కామెడీ రౌండ్ విడిగా పెట్టక్కర్లేదమ్మా. నువ్వు ఏ పాట పాడినా కామెడీ పాటలా ఉంటుంది. ముఖ్యంగా లాస్ట్లో అంత కోపం ఎందుకు అయ్యా ఉంది, అక్కడ కొట్టేశావు మార్కులు. ఏమిటి అప్పుడు నీకు 5 ఏళ్ళ? అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసు 5 అయ్యా. వచ్చినది మా తాతయ్య. Are you ready? అమ్మ లేదు, నాన్న లేడు, అక్క చెల్లి తంబి లేరు, నిరంజన్. పిల్ల లేదు, పెళ్ళి లేదు, పిల్లనిచ్చి పెళ్లి చేసే మావా లేడు, నిరంజన్. ఊరే లేదు, నాకో పేరే లేదు, నీడా లేదు, నాకే తోడు లేదు. నేనెవరికి గుర్తే రాను, ఎక్కిళ్ళే రావసలే, నాకంటూ ఎవరు లేరే, కన్నీళ్ళే లేవులే. 10 మందిలో ఏకాకిని, నా లోకమే వేరే. తిరగేసిన నేనెప్పుడు ఒంటరి వాణ్ణే. అమ్మ లేదు, నాన్న లేడు, అక్క చెల్లి తంబి లేరు, నిరంజన్. పిల్ల లేదు, పెళ్ళి లేదు, పిల్లనిచ్చి పెళ్లి చేసే మావా లేడు, నిరంజన్. ఓకే, వెరీ గుడ్. నాకు పెద్దగా ఇష్టం లేదు సాగదీసే కార్యక్రమం. సో అనౌన్స్ చేసేస్తున్నా కారుణ్య. చెప్పండి సార్. Third finalist with how many marks? 40 marks. With 40 marks, the third finalist is Maunika. ఇప్పుడు వినిపించింది. థర్డ్ ఫైనలిస్ట్ మౌనిక. కంగ్రాట్స్. మౌనిక బాగా పాడుతుంది, మీకు తెలుసు. క్యూట్గా ఉంటుంది, క్యూట్గా పాడుతుంది. తనని మీరు విజేతం చేస్తారని, అంటే మీ ఆశీస్సులతో తన విజేత అవ్వాలని కోరుకుంటూ